నాటకరంగం సమాజానికి దర్పణంగా నిలవాలని, అప్పుడే అది ప్రజల మన్ననలు పొందుతుందని సాహితీ విమర్శకులు, విశ్లేషకులు ఎప్పటి నుంచో చెబుతున్నమాట. ఇప్పుడంటే సినిమాలు, టీవీ సీరియళ్లు రాజ్యమేలుతున్నాయి గానీ, ఒకప్పుడు రంగస్థలమే ప్రజలకు అందుబాటులో ఉన్న కళారంగం. యక్షగానం, చిందు భాగవతం, తోలుబొమ్మలు, బుర్రకథలు, ముఖ్యంగా సొరభి నాటకాలు ఒక వెలుగే. అవే ప్రజలకు కావలసినటువంటి ఆహ్లాదాన్ని, ఆనందాన్ని పంచేవి. కాలక్రమంలో పద్య నాటకం, సాంఘిక నాటకం, నాటికలు, రేడియో నాటకాలు అవతరించడమే కాకుండా అనేక మార్పులు చేర్పులకు లోనయ్యాయి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నాటకరంగం మారుతూ వచ్చింది, తన సత్తాను చాటుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ మధ్యనే నిర్వహించిన నంది నాటకోత్సవాలే దీనికి నిదర్శనం. వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి నంది నాటకోత్సవాలు నిర్వహించింది. రాష్ట్రం నలుమూలల నుంచి పోటీకి వచ్చిన నాటకాలు ప్రేక్షకులను అబ్బురపరిచాయి, ఆనందింపచేశాయి, ఆలోచనలకు బీజం వేశాయి. గుంటూరు నగరంలో 7 రోజుల పాటు నిర్వహించిన ఈ అపురూప కళా సంబరం విశేషాలను చూద్దాం. గతానికి ఇప్పటికీ వచ్చిన తేడా గురించి ప్రేక్షకులు, కళాకారులు ఏమన్నారో ఇప్పుడు తెలుసుకుందాం. జానపద కళలు రాజ్యమేలిన రోజుల్లో, రాజుల పరిపాలనా కాలంలో ప్రజలకు వినోదం అందించడం కోసం పుట్టుకొచ్చినదే నాటకరంగం. సంగీతం, పాటలు, నృత్యాలతో కూడుకున్న ఈ ప్రక్రియ కాలక్రమంలో అనేక మార్పులకు లోనైంది. వర్తమానానికి అనుగుణంగా తనను తాను మలుచుకుంటూ నాటకాలు ప్రజాదరణ పొందుతున్నాయి. తెలుగునాట పరిషత్తు నాటకాలకు ప్రత్యేకమైన పేరుంది. వాటిని చూడడానికి అభిరుచి గల ప్రేక్షకులు తహతహలాడుతుంటారు. మారుమూల ప్రాంతాల నుంచి సైతం వస్తుంటారు. అంతేకాదు, ఔత్సాహిక కళాకారుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. సినిమాలు, సీరియళ్ల కారణంగా దెబ్బతింటున్న నాటక రంగానికి పూర్వ వైభవం తీసుకురావాలన్న సంకల్పంతో వైఎస్ జగన్ ప్రభుత్వం నంది నాటకోత్సవాలను నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టీవీ మరియు నాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 7 రోజుల పాటు గుంటూరులో నంది నాటక పోటీలను అత్యంత వైభవంగా, కళాత్మకంగా, రసరంజకంగా నిర్వహించారు. పోటీల ప్రారంభం రోజున మాట్లాడిన ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి ఈ పోటీల విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎంత పట్టుదలగా ఉన్నారనే విషయాన్ని వివరించారు. దురదృష్టం ఏంటంటే 20 ఏళ్లలో నాకు ఒకటే నంది అవార్డు వచ్చింది, అది కూడా పోయింది. అందులో ఇది ఏదైతే క్యాన్సిల్ అయిపోయిందో ప్రభుత్వం దగ్గర, అందులో నేను నా ఒక్కడికి ఇచ్చారు. ఇది చాలా చాలా అన్అవాయిడబుల్ రా పోసానికి ఇవ్వకపోతే అని. కానీ నేను అవన్నీ చెప్పేదానికి అన్ని క్యాన్సిల్ అయిపోయి నాది క్యాన్సిల్ అయిపోయింది. 25 ఏళ్ళ నుంచి నేను కళ ఏది నంది అవార్డు కూడా రాలేదు. నాకు యాక్చువల్గా అయితే 10-15 రావాలి, రైటర్గా, డైరెక్టర్గా, ఆర్టిస్ట్గా, హీరోగా అన్ని రాలే. తర్వాత జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన నన్ను పిలిచి, నువ్వు FDC చైర్మన్ అవ్వమన్నారు. అలా వద్దన్నా, నేను సినిమాలు చేసుకుంటానంటే, ఏమైనా నువ్వు పద్దాక పేపర్లో మాడతావు, టీవీలో మాడతావు, వాడు బాగలేదు, వీడు బాగలేదు, అన్యాయంగా ఇస్తున్నారని, నువ్వు సీట్లో కూర్చొని నువ్వు న్యాయంగా ఇవ్వు, మరి సీట్లో కూర్చొని తెలుస్తుంది నీ కెపాసిటీ ఏంటో అన్నాడు. అయితే ఇవ్వండి అన్నా, చేస్తానని చెప్పాను. అప్పుడు నేను చైర్మన్గా ఉండి, అన్నా కరోనా వచ్చింది 2.5 years, ఇంకా 2.5 ఏళ్ళు మీరు ప్రజా సేవ చేయాల్సి ఉంటుంది, అందుకని 3 చేయను, ఒకటి చేస్తా. ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే, చిన్నప్పటి నుంచి 100 సంవత్సరాల నుంచి ఉండింది స్టేజీ, ఈ నాటకం ఉన్నాయి. అందుకని దాని వరకు నేను నంది అవార్డులు ప్రాపర్గా చేసుకుంటానని చెప్పాను. ఈ నంది నాటకోత్సవాలకు రాష్ట్ర వ్యాప్తంగా 115 నాటక సమాజాల నుంచి దరఖాస్తులు వచ్చాయి. వాటి నుంచి 38 నాటకాలను ఎంపిక చేశారు. గుంటూరులోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో డిసెంబర్ నెల 23వ తేదీ నుంచి 7 రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కళాకారులు ఎక్కడా ఇబ్బంది పడకుండా ప్రేక్షకుల ఆనందాన్ని రెట్టింపు చేస్తూ సకల ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం పక్కా ప్రణాళికతో వ్యవహరించింది. దాంతో ఈసారి నంది నాటకాలు అందరి ప్రశంసలు పొందాయి. ఎలాంటి విమర్శలకు తావు లేకుండా ప్రేక్షకులను మెప్పించాయి. మేము ప్లాన్ చేసుకొని ఎవరెవరు బెస్ట్ ఉన్నారు వాళ్ళందరూ చూసుకొని ఒకళ్ళొకళ్ళు బతిలాడుకొని, నిజంగానా ఎంత భయపడ్డారంటే జడ్జీలు. ఎందుకంటే రాస్తున్నప్పుడు వచ్చి పారేస్తాడు కూడా ఎమ్మెల్యే మనిషి, మంత్రి మనిషి, ఆ లెవెల్లో ఉంటే ఎవ్వరు ఆ 27 మందిని కూర్చోబెట్టి వాళ్ళు ఎలాంటి బయోడేటా వీళ్ళకు ఉందో అని ప్రెస్లో రిలీజ్ చేసే ముందు జడ్జి చెప్పలేరు, నేను ముందు రిలీజ్ చేశా. వీళ్ళలో ఎవరైనా తప్పులు చేశారా ఇప్పుడే చెప్పండి, కావాలంటే తప్పు దిద్దుకుంటా, వద్దని తీసేస్తా. బయోడేటా అంది చదువుకున్నారు, క్లియర్గా ఉంది, వెళ్ళిపోయారు. సెకండ్ టైం 27 మందిని పరిచయం చేశా, వాళ్ళు వెరీ గుడ్, వీళ్ళు కాంట్రవర్సీ ఎవరు లేడు. అందుకని
నేనేం చెప్తే అది కూడా వాళ్ళు చేయరు. 27 మంది కలిపి నిష్టగా, మీరు కళాకారులే కదా, ఆ కళాకారులను నాశనం చేయకండి, ఆ కళాకారుల్ని కన్నీళ్లు పెట్టించకుండా ఉండగలరు కదా, అది చేయడం చాలు, ఇంకేం అడగండి మిమ్మల్ని. ఈ నెక్స్ట్ ఇయర్ అయితే ఇంక దీన్ని డబల్ చేస్తా అన్న. అదే ఈ ఫలితం. కళాకారులు స్వేచ్ఛగా తమలోని ప్రతిభను బయటపెట్టేందుకు అనుకూలమైన వాతావరణాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం కల్పించింది. నంది నాటకాల చరిత్రలోనే మొదటిసారిగా 27 మంది న్యాయ నిర్ణేతలు కళాకారుల ప్రతిభను పరిశీలించారు. ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ చైర్మన్ పోసాని కృష్ణమురళి మొదటి నుంచి చివరి వరకు గుంటూరులోనే ఉండి పోటీలను పర్యవేక్షించారు. పద్యనాటకం, సాంఘిక నాటకం, సాంఘిక నాటిక, బాలల నాటిక, కాలేజీ, యూనివర్సిటీ ఈ 5 విభాగాల్లో 38 నాటికలు ప్రదర్శించారు. విజేతలకు బహుమతులతో పాటు ప్రశంసా పత్రాలు, నగదు అందజేశారు. వీటితో పాటుగా సంగీత అవధాన సృష్టికర్త మన పద్యాన్ని, నాటకాన్ని తర్వాతి తరాలకు చేరువ చేయడానికి నిరంతరం తప్పిస్తున్న బహుముఖ ప్రజ్ఞాశాలి మేగడ రామలింగ స్వామికి ఘన సన్మానం చేశారు. 2022 నందమూరి తారక రామారావు రంగస్థల పురస్కారంతో పాటు 1.5 లక్షల నగదు అందించారు. మన పద్యాన్ని, మన నాటకాన్ని నేటి తరానికి మరింత చేరువ చేయడానికి అహర్నిశలు శ్రమిస్తున్న ఈ సంగీత నవావధాన సృష్టికర్తను ఎన్టీఆర్ రంగస్థల పురస్కారంతో గౌరవిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ పురస్కారం కింద ప్రత్యేకమైన మొమెంటో, ప్రశంసాపత్రం, నగదు బహుమతిగా 1.5 లక్షల రూపాయలు ఇస్తారు. అయితే వీటన్నిటికీ ప్రత్యేకంగా ఒక గజమాల తయారు చేశారు. వారిని సన్మానించడానికి మనము ప్రత్యేకంగా ఆహ్వానించిన కేఎస్పి సాయి గారి పౌరోహిత్యంలో ఈ సన్మాన కార్యక్రమం జరుగుతుంది. భారం మొయ్యలేనంత ఈ పుష్పమాల, అన్నగారి జ్ఞాపిక, ఇవన్నీ కూడా వారు ఎంత గొప్పగా చేశారో మనం నేను చెప్పక్కర్లేదు. నంది నాటకాల గురించి వింటున్నాను. నాకే 27 నంది పురస్కారాలు నాకు, నా సభ్యులకి నేను తెచ్చుకున్నటువంటి వాడిని. ఎంతో కృషి చేసినటువంటి వాడిని. నాటకాలు నేను రాసుకుని చేసినట్టు మీ అందరికీ తెలిసిన విషయమే. ఇవాళ పోసాని వారు ఒక వినూత్నమైనటువంటి, అన్యతర సాధ్యం కానటువంటిది, ఇంకొకరికి సాధ్యం కానటువంటి అద్భుతమైనటువంటి రీతిలో వారి ఆహ్వానం అయితేనేమి, ఆత్మీయ కరచాలనం అయితేనేమి, ఆత్మీయ హృదయ స్పందన అయితేనేమి వారు చూపించినట్టుగా అందరూ నాకు చెప్పారు. నేను చాలా ఆనందపడ్డాను. ఇప్పుడు నందికి నేను రాలేకపోయానా అనుకున్నాను, కానీ ఈ విధంగా ఆనందించే అదృష్టం నాకు కలిగించినందుకు ఆ స్వామిని నేను ప్రార్థిస్తూ, ఇక 2022 సంవత్సరానికి సంబంధించిన డాక్టర్ వైఎస్ఆర్ రంగస్థల పురస్కారాన్ని కాకినాడకు చెందిన యంగ్ మెన్ హ్యాపీ క్లబ్ కు ప్రకటించారు. దేశంలో నాటకాలు ప్రదర్శించడానికి మాత్రమే నిర్మించిన 2 థియేటర్లలో కాకినాడ ద యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ ఒకటి. కందుకూరి వీరేశలింగం గారి స్ఫూర్తితో దంటు సూర్యారావు, గండికోట జోగినాథం, మాదిరెడ్డి రామానుజులు నాయుడు, జనాబ్ ఖాసిం సాహెబ్ అనే 4 కళాభిమానులైన మహానుభావులు దీనిని స్థాపించారు. 1916లో 100 మంది జీవితకాల సభ్యులతో ప్రారంభమైన ఈ సంస్థ 100 వసంతాలు దాటి వర్ధిల్లుతోంది. ఈ క్లబ్ కోసమే చింతామణి, వర విక్రయం లాంటి నాటకాలు పుట్టాయి. దేశ నలుమూలలా ఊరేగాయి. రేలంగి, ఎస్విఆర్, అంజలిదేవి, సూర్యకాంతం వంటి ఎంతో మంది నట ధృవతారలతో పాటు సత్యం మాస్టారు, ఆదినారాయణరావు వంటి సంగీత సామ్రాట్లను అందించిన కళాకారుల కర్మాగారం ద యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్. యంగ్ మెన్ హ్యాపీ క్లబ్ తరపున అధ్యక్షుడు దంటు భాస్కరరావుకు డాక్టర్ వైఎస్ఆర్ రంగస్థల పురస్కారంతో పాటు 5 లక్షల నగదు బహుమతి అందించారు. రోజుల పాటు గుంటూరులో జరిగిన నంది నాటక పోటీలు చరిత్రలో కనీ విని ఎరుగని రీతిలో జరిగాయన్నారు మంత్రి అంబటి రాంబాబు. సమాజానికి దర్పణంగా నిలిచే నాటకాలు సమాజ ప్రగతిలో ప్రధాన భూమిక పోషిస్తాయన్నారు.
ఎంతో మంది సినిమా నటులు నాటకాల నుంచే పెద్ద నటులుగా ఎదిగారన్నారు. నాటకం అనేది చాలా కష్టమైన ప్రక్రియ అని, సినిమాలో నటించడం కంటే నాటకాల్లో నటించడం కష్టతరమైనదన్నారు. సినిమాల్లో 2-3 టేకులు తీసుకునే అవకాశం ఉంటుందని, నాటకంలో రంగస్థలం పైకి వచ్చాక ఒకే టేకులో నటించాల్సి ఉంటుందన్నారు. నాటకంలో సక్సెస్ అయిన వాడు సినిమాల్లో కూడా సక్సెస్ అవుతారు. సినిమాల్లో సక్సెస్ అయిన వాడిని తీసుకొచ్చే నాటకం ఏమంటే 4-5 టేకులు కావాలి, 5-6 టేకులు కావాలి. ఇక్కడ సింగిల్ టేకే, రెండో టేకే ఉండదు. వస్తాం, ప్రదర్శన చేయటం, మెప్పించటం, దిగి వెళ్ళటం తప్ప ఏముండదు. చాలా కష్టమైన ప్రక్రియ నాటకం అనేది. ఆ కష్టమైన ప్రక్రియ సరే కొంత టెక్నాలజీ డెవలప్ అయిపోవడం వలన వాళ్ళు చాలా వచ్చేసాయి. మనం వాట్సాప్లోనే మనం చూసుకుంటున్నాం ఫిలిమ్స్. నాటకం అనేది సజీవంగా ఉండేటటువంటిది, మంచి సందేశాన్ని ఇచ్చేటటువంటిది. ఈ రోజుల్లో నాటకాన్ని కూడా కుదించి చక్కగా సినిమా కన్నా చాలా బ్రహ్మాండంగా చూపిస్తున్నటువంటి సందర్భాలు నేను చూశా. మరి ఇంతకు ముందు ఉన్నటువంటి సురభి సంస్థ ఎన్ని సంవత్సరాలు అయిందని 100 దాటిపోయిందా సురభిది. మరి వాళ్ళు ప్రదర్శించే ప్రదర్శనలు అమిత ఆకర్షణగా ఉంటాయి. కానీ మనం వెళ్ళలేము, చూడలేము, టైం దొరకదు. సినిమా అంటే మనకు కావాల్సినప్పుడు వస్తుంది కాబట్టి మనం ఆ థియేటర్ ఆడుతుంటే వెళ్తాం. నాటకం అనేది ప్రాణప్రదమైనది సమాజానికని, ఎప్పటికీ ఎన్ని మార్పులు వచ్చినా కూడా నాటకం అనేది అలా కంటిన్యూ అవుతూనే ఉంటుందనేది కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. గతంలో నంది నాటకాల పోటీలు అనేక విమర్శలను ఎదుర్కొన్నాయి. ప్రతిభకు పట్టం కట్టకుండా రాజకీయ నాయకుల సిఫారసులే రాజ్యమేలాయని, ఇలాగైతే నాటక రంగం ఎలా బతుకుతుందని కళాకారులు ఆవేదన చెందేవారు. అలాంటి దుస్థితి లేకుండా, విమర్శలకు తావు లేకుండా ఈసారి పోటీలు జరగడం శుభ పరిణామం. కళలు 10 కాలాల పాటు మనుగడ సాగించాలంటే, ప్రజలకు ఆరోగ్యకరమైన వినోదాన్ని, విజ్ఞానాన్ని పంచాలంటే పారదర్శకత విధానాలే ముఖ్యమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భావిస్తున్నారు. ఆ మేరకు మార్గదర్శనం చేయడంతో ఈసారి నంది నాటకోత్సవం విజయం సాధించిందనే స్పందన సర్వత్రా వెలువడుతోంది. గత ప్రభుత్వాల హయాంలో విమర్శల పాలైన నంది నాటకోత్సవాలకు పునరుజ్జీవనం పోసి పూర్వ వైభవం తీసుకురావటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన కృషి సక్సెస్ అయింది. ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి ఆధ్వర్యంలో గుంటూరులో నంది నాటక పోటీలు ప్రేక్షకుల మన్ననలు పొందాయి. నాటక పోటీలను చూడ్డానికి వచ్చిన ప్రేక్షకులతో కళా ప్రాంగణం పోటెత్తింది. తాము కళలో కూడా ఊహించని విధంగా ఏర్పాట్లు చేశారని, రంగస్థలానికి మంచి రోజులు వచ్చాయని కళాకారులు అంటున్నారు. నాటకం సమాజంలో జరుగుతున్న మంచి చెడులకు దర్పణంగా నిలిచే అత్యద్భుతమైన కళ. వివిధ పాత్రలను సందర్భోచితంగా ఆకట్టుకునేలా పోషించే కళాకారులు తమ నాటకాలు, నాటికల ద్వారా సమాజహిత సందేశాలిస్తారు. వాటిలో కొన్ని అంతర్లీనంగా ఉంటాయి, మరికొన్ని నేరుగా ఉండి ప్రేక్షకుల ఆలోచన విధానంపై ప్రభావం చూపుతాయి. వారు సమాజ అభివృద్ధి కోసం నడుము కట్టేలా ఉంటాయి. దేశ స్వాతంత్ర ఉద్యమ సమయంలో ఎప్పటికప్పుడు ప్రజలను చైతన్యవంతం చేయడానికి నాటకం ఒక ఆయుధంగా మారింది. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశ నిర్మాణానికి దోహదం చేసేలా ప్రజలను తీర్చిదిద్దడంలో కూడా రంగస్థలం తనదైన పాత్ర పోషించింది. కాలక్రమంలో ఎంతో మంది నటీనటులు తమ నాటక ప్రతిభ ఆధారంగా సినిమాలకు పరిచయం అయ్యారు. సినిమాలు, టీవీ సీరియళ్లు, ఓటీటీ దూకుడు కారణంగా రంగస్థల కళాకారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే వారికి సమాజంలో గుర్తింపు కరువైంది. ఈ నేపథ్యంలో నాటక రంగానికి పూర్వ వైభవం తీసుకురావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. కళాకారులకు సముచిత గౌరవంతో పాటు గుర్తింపు కూడా ఇవ్వాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. అందుకోసం వేసిన మొదటి అడుగులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర టీవీ నాటక రంగ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నంది నాటక పోటీలు ఘనంగా నిర్వహించారు. నంది నాటక పోటీలకు ఎక్కడా ఇబ్బంది లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర టీవీ నాటక రంగ అభివృద్ధి సంస్థ చైర్మన్ పోసాని కృష్ణమురళితో పాటు సంస్థ సిబ్బంది అన్ని చర్యలు తీసుకున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన కళాకారులకు ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పక్కా ప్లాన్తో వ్యవహరించారు. కళాకారుల అభిమానాన్ని పొందారు. ఆ రిసీవింగ్లో కానీ, వాళ్ళు ఏర్పాట్లు చేయడంలో కానీ, అకామిడేషన్ అరేంజ్ చేయడంలో కానీ, బస్సు ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేయడంలో కానీ, వసతి ఏర్పాటు చేయడంలో కానీ అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకొని
ఎవరిని అడగకుండా చేయకుండా చక్కటి సదుపాయాలు కల్పించారండి. నేను మీకు చెప్పినట్టుగా ముందుగా చెప్పినట్టుగా ఒకవేళ ఎక్కడ మేము డిస్సాటిస్ఫై అయితే వెంటనే మళ్ళీ ఇంకో హోటల్కి తీసుకెళ్ళిపోయి ఆ హోటల్లో వెంటనే 10 రూములు తీసుకొని మాకు ఇచ్చారు. అకామిడేషన్ విషయంలో కానీ, భోజనాల విషయంలో కానీ, ట్రాన్స్పోర్ట్ విషయంలో కానీ, రిసీవింగ్ చేసుకోవడంలో ఏ టైంకి వచ్చినా కళాకారుని తీసుకొచ్చి మర్యాదగా తీసుకొచ్చి చక్కటి వసతి, చక్కటి భోజనాలు, చక్కటి టైంలో రిసీవింగు, మళ్ళీ పంపించడం కూడా ఆ విధంగా చేస్తున్నారు. నేను చాలా నంది నాటకోత్సవాలకు వెళ్ళాను నా నాటకాల ద్వారా. ఇది నేను చాలా సంతృప్తిగా ఉన్నటువంటి నంది నాటకోత్సవం అండి. ఒక దర్శకుడిగా ఒక 6 ప్రదర్శనలు చేశాను నంది నాటకోత్సవం. నిజామాబాద్ వెళ్ళాం, నంద్యాల వెళ్ళాం, ఖమ్మం వెళ్ళాం, రాజమండ్రి వెళ్ళాం. అన్నిట్లోనూ మేము సెలెక్ట్ అయ్యాం, అన్నిట్లోనూ పెర్ఫార్మెన్స్ వేసాం. అది ఈసారి పోసాని కృష్ణమూర్తి గారికి క్రెడిట్ గోస్ టు పోసాని కృష్ణమూర్తి గారు. ఎందుకంటే ఆయన చాలా రిజిడ్ పర్సన్, చాలా స్ట్రిక్ట్. అందుకని అందరూ కూడా చాలా బ్రహ్మాండంగా చేశారు. సో మేము వారికి జయకళానికేతన్ సభ్యులందరి తరఫున నేను మంచి హృదయపూర్వక కృతజ్ఞతలు అర్పిస్తున్నామండి. వారికి, పోసాని కృష్ణమూర్తి వారికి, ఎఫ్డీసీ కమిటీ వారికి, వారి ఆఫీసర్లకి వాళ్ళు చాలా చక్కటి ఆతిథ్యం ఇచ్చారు. మాకు చక్కగా అరేంజ్మెంట్స్ చేశారు. ప్రదర్శన ఏర్పాట్లు కూడా చాలా బాగా చేశారు. ముందు రాగానే రిసీవ్ చేసుకున్నారు. ద హాస్పిటాలిటీ ఈజ్ వెరీ ఆసమ్ అండి. రియల్లీ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు దిస్ గవర్నమెంట్ అండ్ దే డిడ్ వెరీ గుడ్ జాబ్ ఫర్ దిస్. సో వీఆర్ ఆల్ వెరీ మచ్ గ్రేట్ఫుల్ టు దెమ్. గతంలో ఎలా ఉండేది? గతంలోనంటే అకామిడేషన్ అంటే ఇప్పుడు స్టార్ హోటల్స్ ఈ సంవత్సరం నేను చూశాను, స్టార్ హోటల్స్ ప్రొవైడ్ చేయడం, ఏసీ రూమ్స్. గతంలోనే అట్లా ఉండేది కాదండి. అంటే మరి పరిస్థితుల వల్ల ఏంటో తెలియదు కానీ ఈ సంవత్సరం ఈ నంది నాటకోత్సవాలు స్పెషల్ అని చెప్పుకోవచ్చు మనం. అన్ని విధాలుగా అద్భుతంగా నిర్వహిస్తున్నారు. దానికి ఎఫ్డీసీ వాళ్ళకి, చైర్మన్ పోసాని కృష్ణమురళి గారికి, అలాగే మన లోకల్ కమిటీ వాళ్ళకి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మా సంస్థ తరఫున. చాలా బాగుంది సార్, చెప్పడానికే లేదు, అంతా మంచిగానే ఉంది. వాళ్ళు మేము రాగానే వాళ్ళు మాకు స్వాగతం పలకడం కానీ, రవాణా వ్యవస్థ కానీ, భోజన సదుపాయాలు కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, లేదా స్టేజ్ అరేంజ్మెంట్స్ కానీ, టైం ప్రకారం స్టార్ట్ చేయడానికి వాళ్ళు ఇచ్చినటువంటి ప్రోత్సాహం కానీ అన్నీ చాలా బాగున్నాయి. టైం ప్రకారం కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి. నిజంగా ఎఫ్డీసీ వాళ్ళకి, ఈ కమిటీ వాళ్ళందరికీ మా ప్రత్యేక ధన్యవాదాలు. మాకు ఈ అవకాశం కల్పించినందుకు గవర్నమెంట్ వారికి, ప్రభుత్వం వారికి కూడా మాకు ఈ అవకాశం కల్పించిన వారికి కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు. చాలా బాగున్నాయని చెప్పాలి. అదే మా సభ్యులు చెప్పినట్టుగానే డే 1 నుంచి కూడా స్టేషన్ నుంచి బయటకు రాగానే చక్కగా రిసీవ్ చేసుకోవడం దగ్గర నుంచి మరి రూమ్స్ ప్రొవైడ్ చేయడం, ఫుడ్, అకామిడేషన్ అన్నీ కూడా ప్రేక్షకులు ఆదరణ మొత్తం అన్నీ కూడా బాగున్నాయి సార్. ఈ సంవత్సరం నేను కూడా 3-4 సార్లు నందికి వెళ్ళాను. అప్పటికి అంత ముందు కంటే ఈ సంవత్సరం కూడా చాలా గొప్పగా, చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఆర్టిస్టులకు కూడా చాలా మర్యాద, గౌరవం ఇచ్చారు అందరూ కూడా. అందువల్ల అందరికీ, కమిటీ సభ్యులందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. 2000 సంవత్సరం నుంచి నంది నాటకోత్సవంలో పాల్గొంటున్నాను. ఈరోజు మాకు జరిగిన ఏదైనా హాస్పిటాలిటీ బాగా ఉన్నది. మేము ఇంకా దీన్ని కళాకారులకు కావాల్సింది అదేనండి. ఏదైనా అందరిని రిసీవ్ చేసుకోవటం, అకామిడేషన్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ అన్నీ సమయానుకూలంగా మాకు అరేంజ్ చేశారు. అందువల్ల మా అందరూ ఎఫ్డీసీ వాళ్ళకి కానీ, అందరి కమిటీ మెంబర్స్కి కానీ మా ధన్యవాదాలు. 9 కల్లా మా దగ్గరకు వచ్చి మీకు ప్రార్థనకు వచ్చేయమని చేపట్టడం జరిగింది. 9:30 కల్లా మేము స్టార్ట్ చేయటం సమయానుకూలంగా మేము ప్రదర్శించడం జరిగింది. అందరూ జనం మాకు రెస్పాన్స్ బాగానే ఇచ్చారు. ఇంకా దానికన్నా కావాల్సిన కళాకారులకు అదే కావాలా, చప్పట్లు. ఏదో మాకు కావాల్సింది ధనమేం కాదు, చప్పట్లు ఉంటే అదే మాకు ధనం. చాలా బాగుందండి. అయితే మా జయకళానికేతన్ అధినేత, మా దర్శకులు, మా ప్రియ దర్శకులు శ్రీ వెంకటేశ్వర గారితో మాకు 35 సంవత్సరాల ప్రయాణం అండి. కాబూలి వాళ్ళ నాటకం నుంచి చేస్తున్నాం. కానీ ఏ పరిషత్తులో అయినా సరే చాలా లోపాలు ఉంటాయి. కానీ ఈ పరిషత్తులో భూతత్వం వేసి చూసినా సరే మాకు ఎక్కడా కూడా ఏ లోపం కనిపించలేదు. రైట్ ఫ్రమ్ బిగినింగ్ తెల్లవారు 5 గంటలకు మేము స్టేషన్కి వస్తే అక్కడికి వచ్చి మాకు సత్కారాలతో వ్యాన్లు తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చారు. ఇక్కడ అకామిడేషన్ కూడా సూపర్, ట్రాన్స్పోర్ట్ ఏంటి, భోజనాలు ఏంటి, ఇన్ ఆల్ రెస్పెక్ట్, స్టేజ్ తాలూకు అరేంజ్మెంట్స్ ఏంటి, రిసీవింగ్ ఏంటి,
చాలా అద్భుతంగా ఐఎమ్ వెరీ వెరీ సాటిస్ఫైడ్ సార్. మంచిగా వసతి ఇస్తే చాలండి. మాకు కావాల్సిన మంచి వేదిక అవన్నీ కూడా ఇప్పుడు చాలా చక్కగా కుదిరండి. ఎందుకంటే గతంలో మాకు వసతి ఏర్పాట్లు ఎక్కడో మా మానాన్ని మేము వచ్చేసి ఏ కళ్యాణ మండపాల్లోనో కింద ఇదేసి బొంతలేసి అక్కడ ఉంచేవారు. కానీ ఇప్పుడైతే కార్పొరేట్ స్థాయిలోని మంచి స్టార్ హోటల్స్లో మాకు రెసిడెన్స్ ఇస్తూ, అలాగే ఉదయాన్నే మేము ఏ టైంకి వచ్చినా సరే ఆ టైంకి వీళ్ళు వచ్చి రిసీవ్ చేసుకుని చక్కటి కాఫీ ఆ టైంకి, అది అర్ధరాత్రి కావచ్చు తెల్లవారుజాము కాఫీ ఇచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకొని ఉదయాన్నే 4:30-5 గంటలకల్లా మేము రూమ్స్లో ఉంటే వచ్చి సార్ కాఫీ తాగుతారా, టీ తాగుతారా అంటే సాధారణంగా ప్రభుత్వం వారు నిర్వహించే ఏ కార్యక్రమంకైనా సరే ఇంతటి హాస్పిటాలిటీ దొరకదండి. దిస్ ఈజ్ ఫస్ట్ టైం. కళాకారుడికి ఇంతకంటే కావాల్సింది ఏముందండి, ఎక్కడైనా మంచి వేదిక, సౌండ్స్ చిన్న డిస్టర్బెన్స్లు వచ్చేవి గతంలో, కానీ ఇక్కడైతే సౌండ్ ఏ మూల నుంచి ఏ కారణం నుంచి కళాకారుడు మాట్లాడి డైలాగ్ చెప్పినా సరే స్పష్టంగా రీచ్ అవుతుందండి. అదేవిధంగా ఎటువంటి కళాకారుడికి ఎటువంటి అనారోగ్యాలు కలుగుతాయేమో, అంటే క్లైమేట్ బాగాలేదు, వింటర్ సీజను, దగ్గు జలుబు జ్వరాలు ఇటువంటివి వస్తాయి. అయినప్పటికీ అడిగి మరి చక్కటి ఇక్కడ మెడికల్ వైద్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేసి అడిగి మరి కావాల్సినంత మెడికల్ వైద్య సదుపాయం కూడా చేస్తున్నారండి. ఇది చాలా గ్రేట్. ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే నంది నాటక పోటీలు గతంలో పలుమార్లు విమర్శల పాలయ్యాయి. ఈసారి అలాంటి విమర్శలకు రాజకీయాలకు తావు లేకుండా పగడ్బందీగా వ్యవహరించారు. నాటకాల ఎంపిక నుంచి కళాకారులను సాధారణంగా ఆహ్వానించి వారికి తగిన మర్యాదలు చేయడం వరకు ప్రతి అంశంలోనూ నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకున్నారు. ఎంపికైన నాటకాలను ప్రదర్శించడానికి అనువైన సాంకేతికపరమైన ఏర్పాట్లు, తగిన వాతావరణాన్ని చక్కగా చేశారు. దాంతో నాటకాలను వీక్షించడానికి వచ్చిన ప్రేక్షకులకు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తలేదు. నాటకరంగ ఔన్నత్యం గురించి వివరంగా మాట్లాడిన మంత్రి అంబటి రాంబాబు, నాటక రంగానికి పూర్వ వైభవం తేవడానికి, కళాకారులను ఆదుకోవడానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. ఎవరికీ ఎక్కడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని, అందుకే ఈసారి అన్ని వైపుల నుంచి ప్రశంసలు లభించాయని స్పష్టం చేశారు. చాలా ప్రాముఖ్యత ఉన్నది. ఆ నాటక రంగ ప్రాముఖ్యతను మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన సమాజానికి ఉంది. దాన్ని గుర్తించే అనేక మార్పులు చేసి అనేక అవార్డులు దీనిలో పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని అద్భుతమైనటువంటి ఫంక్షన్ గా క్రియేట్ చేయడం కోసం వారిద్దరిని ఆదేశించి ఇక్కడికి పంపారని కూడా నేను మనవి చేస్తున్నా. ఇవాళ లైఫ్ టైం అచీవ్మెంట్, వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ ని సంస్థకి 5 లక్షల రూపాయలు ఇచ్చే విధంగా, ఏ సంస్థ అయితే కష్టపడుతుందో, ఏ సంస్థ అయితే దీనిలో పనిచేస్తుందో వారి అందరికీ ఆ విధంగా ప్రోత్సాహం ఇచ్చే విధంగా చేస్తున్నారు. నిజంగా సినిమాల్లోనూ టీవీల్లోనూ బాగా సంపాదించే వాళ్ళు ఉంటారు, కానీ నాటక రంగంలో సంపాదించే వాళ్ళు ఉండరు. ఉన్నాయి, పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకు చెప్తానంటే నాటకం అనేది వారి వృత్తిగా కాదు, హాబీగా, దానికోసం ఎంత దూరమైనా వెళ్ళి నాటకం ఆడాలనేటువంటి కృష్ణ వారిలో కనిపిస్తుంది. కళ మీద వారికి ఉన్నటువంటి ప్రేమ, అభిమానం అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ముఖ్యంగా ఇందులో తెలియజేయాల్సింది, ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ మా చైర్మన్ గారు పోసాని కృష్ణమురళి గారు. మామూలుగా చైర్మన్ అంటే పైన అలా చూసుకుని వెళ్ళిపోతారు. గ్రౌండ్ లో నిలబడి ఈ వారం రోజుల పాటు ఇక్కడే ఉంటా అని గత 4-5 రోజుల నుంచి కూడా ఇక్కడే క్యాంప్ వేసి ప్రతి ఐటమ్ ని, కళాకారుల టైమింగ్ ఏంటి, కళాకారులను రిసీవ్ చేసుకోవడానికి ఎవరు వెళ్తున్నారు, కళాకారుల అకామిడేషన్ ఏంటి, కళాకారుల భోజన వసతులు ఏంటి, కళాకారులకు జడ్జీలు వాళ్ళకి వసతులు అందుతున్నాయా లేదా, ప్రతి ఇలా మైన్యూట్ గా ప్రతి అంశాన్ని పరిశీలించి ప్రతి అంశం మీద తనదైన ముద్ర వేసినందుకు వారికి మరొక్కసారి మా సంస్థ తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ, వారికి ఆరోగ్యం అంతగా సహకరించకపోయినా కానీ ఇది ఛాలెంజ్. ముఖ్యంగా వారు చెప్పింది, నేను ముఖ్యమంత్రి గారికి మాట ఇచ్చాను, ఇందులో ఏ నాటక ప్రదర్శనకి అవార్డులు ఏవైతే ఉంటాయో వాటిని పూర్తి నిష్పాక్షికంగా, ఏ ప్రెషర్ లేకుండా, ఏ రకమైన రికమెండేషన్స్ లేకుండా, ఎందుకంటే నేను అట్లాంటి ఒకప్పుడు బాధితుడిని అట్లాంటి వాటికి, ఈసారి మాత్రం అలాంటిది ఏది జరగనివ్వనని చెప్పి రంగస్థల పురస్కారం, అదేవిధంగా ఎన్టీఆర్ రంగస్థల పురస్కారం సెలెక్ట్ చేయడం జరిగింది. 4 గంటల పాటు దాదాపు 27 మంది జడ్జీలు కూర్చొని ఒక సుదీర్ఘ కసరత్తు చేసి దాని తర్వాత మీగడ రామలింగేశ్వర స్వామి గారిని ఎన్టీఆర్ అవార్డుకు, అదేవిధంగా యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ కాకినాడ దాన్ని వైఎస్ఆర్ రంగస్థల అవార్డుకు సెలెక్ట్ చేయడం జరిగింది. 5 విభాగాల్లో నాటికలు, నాటకాలను ప్రదర్శించారు.
వీటిని తిలకించడానికి రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. దాదాపుగా అన్ని నాటకాలు ఆకట్టుకున్నాయని ప్రేక్షకులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. గతంలో ఏ ప్రభుత్వము కూడా ఈ స్థాయిలో ఏర్పాట్లు చేయలేదన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కళాకారులను గుర్తించడం, గౌరవించడంలో కూడా ముందుంది అంటున్నారు. ఏర్పాట్లు చూస్తేనే చాలు నాటక రంగానికి పునర్వైభవం తేవాలన్న ప్రభుత్వ ఉద్దేశం అర్థమవుతుందన్నారు. ఇక్కడ పద్ధతులు చాలా బాగున్నాయి. పిల్లలకు వచ్చిన వాళ్ళు ఫెసిలిటీస్ కూడా చాలా బాగా సమకూరుస్తున్నారు. అభినందనీయం, మెచ్చుకోదగ్గింది. చాలా చాలా బాగుంది. నాటకం ద్వారా ఏం చెప్పవచ్చు, ఏం తెలియపరచవచ్చు? ప్రతి దాంట్లో ఒక్కొక్క మోరల్ ఉంది. దేనికి అదే ప్రత్యేకత సంతరించుకుంది. ఒకదానికి ఒకటి పోటీ పడుతూ మాకు మేమే సాటి అన్నట్టుగా ఉంది. సీనియర్ కళాకారులు కూడా వస్తూ ఉన్నారు. సీనియర్ కళలు ముఖ్యంగా పద్య నాటకాలని పౌరాణికం ఒకదాని నుంచి ఒకటి పోటీ పడుతున్నాయి. పక్క స్టేజీ మీద అటువంటి సెట్టింగ్స్ కానీ భారీ తారాగరణతో కానీ మెచ్చుకోదగ్గట్టుగా ఉన్నట్టు. ప్రజెంటేషన్ కూడా చాలా బాగుంది. అంతకుముందు సింహాచల దాని గురించి చూపించారు. మధ్యలో అసలు ఒక రకంగా సినిమాలోకి తీసుకెళ్ళిపోతున్నారా అన్నట్టు క్యారెక్టర్లని ఆ చిన్నపిల్లలను ప్రజెంట్ చేయటం కానీ, శ్రీకృష్ణుని మధ్యలో తీసుకొచ్చి చూపించటం, ఇవన్నీ దృశ్య రూపం అంటే సినిమాకి దగ్గరగా వెళ్తున్నట్టుగా అనిపించింది. చాలా చాలా నీట్గా ప్రజెంట్ చేశారు. యాక్టర్స్ కానీ అన్నీ కానీ చాలా బాగా పడినాయి. చాలా బాగున్నాయి నంది నాటకొచ్చు. అంటే సినిమాకి మించి బాగుంది. సినిమా కన్నా కూడా చాలా బాగుంది. మీరు ఎన్ని నాటకాలు చూశారు? పద్య నాటకాలు అట్లా? పద్య నాటకమును ఇప్పుడే బాలదీని చూశానండి. నేను ఇవ్వాలే వచ్చింది. అది బాగున్నాయి రెండు. సార్ మీరు? నేను చీరాల నుంచి వచ్చాను సార్. నాటకాలు నేను దాదాపు 10 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. నాటకం అంటే మహా ఇష్టం నాకు. దాదాపు ఈ 3 రోజులు 4 రోజుల నుంచి నాటకాలు చూస్తూనే ఉన్నాను. పౌర్ణమి నాటకాలు, రాత్రి వేసిన నాటకం బాగా ఉంది. ఉన్న నాటకాల్లో మాధవర్మ కూడా చాలా బాగుంది. ఒకదాని మించి ఒకటి బాగా ఉన్నాయండి. నేను 25 ఏళ్ళ నుంచి నాటకాలు చూస్తూ ఉంటా. నాటకం అంటే మహా అభిమానం. నాటకాల కంటే ఎంత దూరం నుంచి అని వస్తా. పరిషత్ నాటకాలంటే మహా ఇష్టం కదా. ఎట్లా ఉన్నాయి? గతం కంటే ఇంకా మించినట్టుగానే ఉన్నాయండి. ఎంతమంది రాజమండ్రిలో చూశాను, దాదాపు తెనాల్లో కూడా చూశాను. దానికంటే మించినట్టుగా ఉండే ఇక్కడ ఏర్పాట్లు కానీ, బాగా నాటకాలు కానీ, మెయింటెనెన్స్ అంతా బాగుందండి. నేను నంది నాటకోత్సవాల ప్రారంభం నుంచి వస్తున్నానండి. నేను కూడా కళాకారుడినే. బాగా ఇంట్రెస్ట్. నేను ఎంఏ తెలుగు పండిట్నండి. నేను ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాను. నాటకం మీద తెలుగు ఎంఏ కాబట్టి అవగాహన ఉంది నాకు. దశవిధ రూపకాలు ఉన్నాయి దీనిలో. 10 రకాలైన ఉన్నాయి. ఇది ఒక ప్రక్రియ. రకరకాల ప్రక్రియలు ఉన్నాయి. మరి ఈ సంవత్సరంలో నేను ప్రత్యేకతగా గమనించింది ఏంటంటే కళాకారులకు ఇచ్చే గౌరవం. గ్రాండ్ నాగార్జునలో రెసిడెన్స్ ఇచ్చారు. గతంలో ఏముండేదంటే స్కూల్స్లో ఇట్లా అకామిడేట్ చేసేవాడు. అక్కడ భోజనాల ఏర్పాటు కానీ, కళాకారులకు ఇచ్చే గౌరవం కానీ, అది మరి ముఖ్యమంత్రి గారు కానివ్వండి, గవర్నమెంట్ డబ్బులు గవర్నమెంటే అనుకోండి, కానీ ఉండేది ఇక్కడ పోసాన్ ఎఫ్డిసి చైర్మన్ కావడం వల్ల స్పెషల్ ఇంట్రెస్ట్ తోటి నా మిత్రుడేనండి, నా క్లాస్మేట్. అతను 6th to 10th క్లాసు పోసాన్ గారు నా క్లాస్మేట్. అద్భుతంగా నిర్వహిస్తున్నాడు. ప్రతిరోజు ఉంటున్నాడు. అప్పటి నుంచి ఉంటున్నాడు. ప్రతి నాటకాన్ని క్లీన్గా అబ్జర్వ్ చేస్తున్నాడు. దీని మీద వ్యాఖ్యానం చేస్తున్నాడు. చాలా అతని ఆధ్వర్యంలో సహకారం చేసినా ఇక్కడ పూజారి సరిగ్గా ఉండాలిగా. పోసాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్నాడు. సెలక్షన్ చాలా అద్భుతంగా ఉంది. కళాకారుడుగా ఇటువంటి వాటిని సెలెక్ట్ చేయాలని గర్వంగా ఫీల్ అవుతున్నా. మాకు దగ్గర ఎంత అదృష్టం అసలు చూడటం కూడా. ఇంత గొప్పగా ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, పోసాని కృష్ణమురళి గారికి ముఖ్యంగా ధన్యవాదాలండి. మేము చిన్నప్పుడు అయితే తోడుబొమ్మల ఆటలు, వీధి నాటకాలు చాలా చేసేవాళ్ళం ఆ రోజుల్లో. కానీ ఇవాళ టెక్నికల్గా ఎంతో అభివృద్ధి చెందిందండి. ఎంత టెక్నాలజీ పెరిగిందో. అప్పట్లో సులభవాళ్ళు సినిమా లాగా ఉండే సులభ నాటకాలు. ఇప్పుడు ఇవి కూడా అంతకు మించినట్టుగా ఉన్నాయండి. ధన్యవాదాలు గవర్నమెంట్ వారికి, ప్రభుత్వం వారికి ముఖ్యంగా. నేను కూడా ఒకప్పుడు కళాకారుడినండి. నాగభూషణం గారితో 50 ప్రదర్శనలు ఇచ్చారు. సినిమా యాక్టర్ నాగభూషణం గారు అందరూ బతకాలి నాటకాన్ని 50 సార్లు నేను ప్రదర్శించారు, నటించారు కలిసి. అప్పట్లో ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా? అప్పుడు అది క్రమశిక్షణ అండి. నాగభూషణం రారాజు, స్టేజీ రారాజు నాగభూషణం గారు చాలా క్రమశిక్షణగా ఉండే నాటకాలు. ఇప్పుడు అందరికి మించి ఉందండి. నేను చూస్తున్నాను ఇప్పటికి. అప్పటికిప్పుడు చాలా మార్పులు వచ్చినాయి. టెక్నికల్గా చాలా వాల్యూస్ పెరిగినాయండి. ఆర్టిస్టులు కూడా చాలా అద్భుతంగా యాక్ట్ చేస్తున్నారు. ఏదో అండి చాలా హెడ్స్ ఆఫ్ వాళ్ళందరికీ. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. మరి ఇంత ఏర్పాట్లు చేయడం చాలా తమాషా విషయం కాదండి. ఇంతమంది వేల మంది కళాకారులను తీసుకొచ్చి వేదిక మీద తీసుకురావడం, వీళ్ళందరూ తగిన ఏర్పాట్లు చేయటం అద్భుతం.
భూతో నా భవిష్యత్తు. నమస్తే అండి, నా పేరు శ్రీనివాసరాజు. నేను థియేటర్ పిహెచ్సి స్కాలర్ని. అంటే థియేటర్ గురించి ఒకటి ఉందండి. నానా భవోపసంపన్నం నానా అవస్థాంతరాత్మకం లోకవృత్తానుకరణం నాట్యం ఏ తన్మయాకృతం శృంగార హాస్య కరుణ రౌద్ర వీర భయానక భీభత్స్యాద్భుత సంథస్య నవనాట్యే రసాహ స్మృతాహ అని భరతముని నాట్యశాస్త్రం రాశాడు. ప్రస్తుతానికైతే ఏర్పాట్లు చాలా బాగున్నాయి. ఇది ఎలా అంటేనండి, థియేటర్ అనేది చాలా చిన్న విషయం కాదు. అంటే లలిత కళలు అనేవి మనకి ఈశ్వరిక్ జర్నీ ఉంటుంది. మనకి మనుషుల్లో ఏంటంటే ప్రవర్తనలో మార్పు రావాలంటే కనుక లలిత కళల పట్ల చాలా మనకి ఇష్టంతో చేయగలగాలి. దాంట్లో ఉన్నటువంటి కవిత్వం కానీ సాహిత్యం కానీ ఇవన్నిటి మీద కూడా పిల్లలకి అకాడమిక్స్తో పాటు సమాంతరంగా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్గా దీన్ని గమనించకుండా థియేటర్ కూడా అకాడమిక్స్లో భాగం. ఈ నాటకోత్సవాల్లో ఈ ప్రదర్శనలు చాలా క్వాలిటీ ప్రదర్శనలు వచ్చినాయి, చాలా బాగున్నాయి, బాగా చేస్తున్నారు. భోజనాల దగ్గర నుంచి ఏర్పాట్ల దగ్గర నుంచి. ఇంతకుముందు అకామిడేషన్ జనరల్గా ఏంటంటే స్కూల్స్లో ఇచ్చేవారు, బయట ఇచ్చేవారు అన్నమాట. ఇప్పుడు ఏంటంటే అకామిడేషన్స్ వచ్చిన వాళ్ళకి మంచి మంచి 3 స్టార్ హోటల్ అలాంటి హోటల్స్లో అకామిడేషన్ ఇస్తున్నారు. ప్రభుత్వం చాలా బాగా చేసింది. ఇదే మార్పు అంటే అన్ని రంగాల్లో మార్పు తెచ్చినట్లుగానే కార్యక్రమాల నిర్వహణలో కూడా మార్పు చూపిస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మేస్త్రి కరెక్ట్గా ఉంటే మెటీరియల్ సెలక్షన్ కూడా కరెక్ట్గానే ఉంటుంది. దీనికి నిదర్శనమే పోసాని కృష్ణమురళి ఆధ్వర్యంలో జరిగిన నంది నాటకోత్సవాలు. మనసుంటే మార్గం ఉంటుందని నిరూపిస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రతి రంగంలో పాతుకుపోయిన చిక్కుముడలను ఓపికగా విప్పుతున్నారు. ఎవరికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత వారికి ఇస్తూ ప్రోత్సహిస్తూ అసలు సిస్సలైన ప్రజా నాయకునిగా నిలుస్తున్నారు. ప్రజలకు మేలు చేసేలా ప్రతి రంగాన్ని చక్కగా తీర్చిదిద్దుతున్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. నమస్తే.